హై వ్యూవర్స్. అల్లు అర్జున్ మన సంజయ్ తేడి దగ్గర తొక్కిస్తాడు ఘటనలో తెలంగాణ గవర్నమెంట్ ఆయన మీద కేసు పెట్టింది. ఫస్ట్ మధ్యంతర బెయిల్ వచ్చింది, ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ వచ్చింది, ఆ తర్వాత ఆయన పెట్టిన కండిషన్స్ అన్నీ కూడా తీసేశారు. కానీ ఇంకా శ్రీతేజ్ కోలుకోలే. దానికి సంబంధించి కోర్టులో క్వాష్ పిటిషన్ ఏమైందంటో తెలియదు. అండ్ రెగ్యులర్ విచారణ ఉన్నప్పుడు ఖచ్చితంగా జరగాల్సినవి జరుగుతాయి. ఇంకా ఆయన కేసు నుంచి బయటపడదు. ఈ మూమెంట్లో రామ్ చరణ్కి సంబంధించి కూడా ఇటువంటి ఒక కేసులో ఇరుక్కుంటాడా అంటే చంపటాలు, చనిపోయడానికి కారణం అవటాలు ఇటువంటివి కాదు. 100 కోట్లు సువర్ణ భూమి తరతరాలకు చెరగని చిరునామాన ఫస్ట్ విశ్వనాథ్ గారు, తర్వాత ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారు, తర్వాత ఇద్దరు కలిసి బాగా చేశారు. ఏ మాట కాబట్టి ఇదే సువర్ణ భూమిలో మా ఫ్రెండ్ కూడా ఇన్వెస్ట్ చేస్తా అన్నాడు, ఫ్లాట్ నేనే ఇప్పించా, ఆ తర్వాత ప్రాబ్లం అయింది, వాళ్ళు చెప్పింది ఒకటి జరిగింది ఒకటి, దాని మధ్యలో ఇప్పించింది నేనే కదా, మరి ఏంటి అన్నప్పుడు నా క్రెడిబిలిటీయో లేదన్నప్పుడు ఆయన ఎండి శ్రీధర్ మంచితనం మొత్తానికి డబ్బులు మా వెనక్కి ఇచ్చాడు. కొంచెం టైం పెట్టినా, కొంచెం ఇబ్బంది పెట్టినా మొత్తానికి ఇచ్చాడు. ఇప్పుడు క్రాస్ చెక్ చేస్తే ఒక రియల్ ఎస్టేట్లో ఎవరైనా ఒక ఫ్లాట్ కొనడం కోసము ఈ బైబ్యాక్ అని చెప్పేసి దానికి డబ్బులు ఏమైనా పెట్టినట్టయితే చొక్కలంట కనపడేది వాళ్ళ డబ్బులు వాళ్ళకి రావాలన్న. అదే ల్యాండ్ కనుక ఇన్వెస్ట్ చేస్తే ల్యాండ్ పలానా చోట పలానా వెంచర్లు తీసుకున్నారంటే వాళ్ళు అనుకునే వీళ్ళు డెవలప్ చేయలే, మీకు ఏదో ప్రాబ్లం ఉంది, దెన్ మీకు డబ్బులు ఎవరు వేరే చోట మళ్ళీ ల్యాండ్ ఇస్తారంట. బట్ మా వాడికి డబ్బులు ఇచ్చేశారు. ఎందుకంటే చెప్పాను కదా, మేబీ నేను పెట్టిన ఎఫర్ట్స్ కావచ్చు, మేబీ ఆయన వచ్చేసి శివప్రసాద్ లాంటి వాళ్ళు ఎందుకులే అని చెప్పేసి అనుకోవడం కావచ్చు, మంచితనం కొద్ది జరగాల్సింది జరిగిపోయిన నడిచింది. ఇప్పుడు చూస్తే ఏకంగా సీసీఎస్లో ఒక కేసు. ఏంటి ఆ కేసు? 150 నుంచి 200 కోట్లు దాదాపు బైబ్యాక్ అని చెప్పేసి ల్యాండ్స్ కొనిపించారు. ఇలా వెంచర్లో 20 లక్షల నుంచి 2 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేస్తారు ఒక్కొక్కళ్ళు. అలా దాదాపు 150 మందికి పైగా ఉన్నారు. అంతా కూడా అబవ్ మిడిల్ క్లాసు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, కొంచెం రిచ్ క్లాస్ వాళ్ళు. సువర్ణ భూమి మీద ఉన్నటువంటి ఇంప్రెషన్ ఎలా ఏంటంటే రామ్ చరణ్ ప్రమోట్ చేయడం, రామ్ చరణ్ బ్రాండ్ అంబాసిడర్గా ఉండటం. మామూలుగా 2024 మే 7, 8 తారీఖు న్యూస్ చూడండి. పతంజలికి సంబంధించి సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఎవరైనా ఒక కంపెనీకి సంబంధించి ఒక ప్రోడక్ట్ని మీరు కనుక ప్రమోట్ చేస్తుంటే, మీరు కనుక ఒక అంబాసిడర్గా ఉన్నట్టయితే మీరు కూడా దానికి రెస్పాన్సిబుల్. ఎలా? సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. మేము ఆ ప్రోడక్ట్ వాడాం, మాకు ఆ వస్తువు గురించి తెలుసు, మాకు ఆ వెంచర్లో ఫ్లాట్ ఉంది, ఎస్ మేము కరెక్ట్గా అండి మేము చూసామన్నట్టుగా మీది కూడా రెస్పాన్సిబుల్. మీకు బాగా గుర్తుంటే ఇదే 2024లో టెన్నిస్ క్రీడాకారులు, తర్వాత గోల్ఫ్ క్రీడాకారులు, విదేశీ వాళ్ళ సంబంధించి కొంత మన ఇండియాలో వచ్చేసి వాళ్ళు కొన్ని ప్రమోట్ ఏదో చేసి ఉన్నారు. ఈ మధ్య బెట్టింగ్ వాటికి సంబంధించి ఇలా చెప్పుకుంటూ పోతే దేనికైతే వీళ్ళు బ్రాండ్ అంబాసిడర్గా ఉంటూ అండ్ మోడల్స్గా ఉంటూ ప్రచారాలు చేసి మస్తు పైసలు తీసుకున్నారు. దానికి సంబంధించి కేసు అయిన మూమెంట్లో వీళ్ళందరికీ నోటీసులు వెళ్ళే అందరూ కూడా విచారణ హాజరవుతూ ఉన్నారు. ఈ మూమెంట్ ఇప్పుడు రామ్ చరణ్కి సంబంధించి ఇప్పుడు ఆయన లేకుండొచ్చు, సువర్ణభూమికి చేసి పక్క తొలగి ఉండొచ్చు. గతంలో కానీ గుట్కా యాడ్లు అమితాబ్ బచ్చన్ చేయటం, అక్షయ్ కుమార్ చేయటం వాళ్ళు పక్కకు తప్పుకున్నట్టు చేసి మన మహేష్ కూడా ఆల్మోస్ట్ అంతే అనుకుంటా. బట్ స్టిల్ దంసపటువంటి చేస్తూనే ఉన్నాడు. సరే, ఆ వచ్చినప్పుడుతో మంచి పనులు చేస్తున్నారు, మరలా మీరు ఆయన ఏమనకండి అని మీరు అనకండి, ఓకేనా? ఏదైనా ఒక మంచి పని చేస్తే వచ్చిన డబ్బుతో మంచి పనులు చేస్తే మంచిది. ఒక దిక్కుమల్ని పని చేసి దాంతో వచ్చే డబ్బులతో మంచి పని చేయడం ఉపయోగం అయితే ఏమీ లేదు. సరే, పాయింట్కి వస్తున్నాను. ఇప్పుడు ఈయన ప్రమోట్ చేశాడు, ఈయనను చూసే అక్కడ కొన్నారు. ఇప్పుడు వాళ్ళంతా కూడా యాజ్ పర్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇప్పుడు కనుక వాళ్ళు కనుక కేసు వేస్తే ఇమీడియట్గా ఫస్ట్ ఎఫెక్ట్ వచ్చేసి రామ్ చరణ్ మీద పడింది. ఆల్రెడీ ఈ సువర్ణభూమికి సంబంధించినటువంటి డైరెక్టర్ అండ్ చైర్మన్లు, హెడ్లు ఎవరైతే ఉన్నారో దీప్తి, శ్రీధర్, వీళ్ళ మీద ఆల్రెడీ కేసులు ఫైల్ అయ్యా ఉన్నాయి. ఇప్పుడు మొత్తం కూడా కేసు వాకప్ చేస్తున్నారు, విచారణ చేస్తూ ఉన్నారు. ఇందులో క్లియర్గా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి కస్టమర్లు ఎవరైతే ఉన్నారు, పాపం ఇప్పుడు ఎవరైతే మోసపోయినారు, ఎందుకంటే వాళ్ళందరూ కూడా బైబ్యాక్ అని చెప్పి 24% వడ్డీ అని చెప్పేసి సంవత్సరం తర్వాత మేమే కొంటామని చెప్తే పాపం నమ్మి డబ్బులు పెడితే, రామ్ చరణ్ ఉన్నాడు అని చెప్పి డబ్బులు పెడితే వాళ్ళకి చెక్కులు రిపేర్ ఇచ్చారు. ఆ చెక్కులు వచ్చేసి బౌన్స్ అవుతున్నాయి. ఈవెన్ మాకు ఇచ్చిన చెక్కులు కూడా ఒక్క చెక్ కూడా పాస్ అవ్వాలి. సార్ మీరు చెక్ వేసుకుని మాకు ఫోన్ చేయండి అనేవాళ్ళు. ఏమంటే అకౌంట్లో డబ్బులు లేవంట కదా. దెన్ ఆఫీస్కి వచ్చాడు, సార్ చెక్ ఇచ్చి అమౌంట్ తీసుకోండి అనేవాళ్ళు. దెన్ చెక్ ఇచ్చిన తర్వాత అమౌంట్ ఏది అంటే 1 డే సార్ 2 డేస్ అన్నారు. ఏం అవసరం లేదు, అప్పుడే ఇస్తామని చెప్పేసి అన్నాడు. అలా ఎవ్రీ టైం ఇబ్బంది. బట్ ఇప్పుడు నేను పాజిటివ్గా ఎందుకు చెప్తాను తెలుసా? అసలు ఆయన ఎవరికైనా ఇవ్వలేదంట. ఆయననే కాదు, రియల్ ఎస్టేట్లో ఒక ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తే ఏడచోట ల్యాండ్ ఇస్తారు తప్ప డబ్బులు తిరిగి ఇవ్వరంట. బట్ మా ఫ్రెండ్కి ఇప్పించాను నేను, దానివల్ల ఈయన గురించి నెగిటివ్గా చెప్పలేకపోతున్నా. సో అందుకే మనస్ఫూర్తిగా రామ్ చరణ్ అండ్ సువర్ణభూమి శ్రీధర్
అండ్ ఈ కొనుగోలు చేసిన వాళ్ళు ఎవరైతున్నారు కస్టమర్స్ రిమైనింగ్ వాళ్ళు బైబ్యాక్ అని చెప్పి పాపం నమ్మి మోసపోయిన వాళ్ళు ఎవరైతున్నారు అంతా కలిసి కూర్చొని ఒక ఫైనల్ సెటిల్మెంట్ చేసుకోండి. ఏ రకంగా 80% ఎవరూ మోసపోవద్దు, 80% ఎవరూ నష్టపోవద్దు. అంతిమంగా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన 24% ఇంట్రెస్ట్ రాకపోయినా మినిమం ₹1 ఇంట్రెస్ట్ అని వేసేసి వాళ్ళకి ఇవ్వాల్సింది ఇస్తే వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. ఆ రకం అడుగులు వేస్తారని కోరుకుంటున్నా. దీనికోసం ఖచ్చితంగా రామ్ చరణ్ చొరవ తీసుకోవాలి. రామ్ చరణ్ కనుక చొరవ కనుక తీసుకోకపోతే మేబీ రేవంత్ గవర్నమెంట్ మన రామ్ చరణ్ కేసు బుక్ చేసే అవకాశం ఉందని నాకైతే అనిపిస్తా.